ఇంత లాభ అయ్యిండే ఇప్పుడు కొద్దిగా బెటర్. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు ఇంకా ఎక్కువ కావాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చార్లీ చార్లీ ఆగే నీకోసం ఒక పాట. యాపిల్ యాపిల్ రెడ్ రెడ్ యాపిల్ వెరీ వెరీ స్వీట్ యాపిల్. చార్లీ చార్లీ వెరీ క్యూట్ చార్లీ నీ కథ చెప్తా చార్లీ. పాట ఓరియమ్మో రే 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 మెంటల్ తిక్క తిక్క పాటలు పాడుతుందిరా. రే చరంగా నన్ను ఇంటికి తీసుకోరా ప్లీజ్. రే రే బనానా బనానా ఏమో నాకోసమే తిక్క పాటలు. ఏ తిక్కలక్ష్మి, ఎందుకే నువ్వు అంత అతి చేసేది? అరే జపాన్ గా ఇది తిక్క తిక్క కాదురా, ఇది ఒక అల్లరి ఆసనం. బట్ట నోట్లో పెట్టుకునిట బనానా బనానా ఏ స్వీట్ స్వీట్ బనానా స్వీట్ బనానా మోసంబి మోసంబి అని డాన్స్ చేయాలి. జిగ్గు 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 అల్లరి ఆసనం రే జపాన్ మూతోడా. ఫస్ట్ వెయ్యి ఇల్లు చూపించుకో ఎట్లా రెడీ అయిందో. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వీడియో స్క్రీన్ లో ఉండే అతని పేరు వచ్చేసి అంజీ అనమాట. ఆయన అప్పుడప్పుడు ఇక్కడ తిరుగుతుంటాడు ఈ ఏరియాలో, వచ్చి అప్పుడప్పుడు ఇటు జోక్ చేస్తుంటాడు. చూడండి ఎలా ఉన్నాడు. బాగున్నారా? బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? క్షేమంగా అందరు బాగుండండి. అందరు బాగుండండి. ఇది చూపి చూపి ఎవరు ఉండేదా? స్వామి ఏ శనమయ్యప్ప. ఇదే సమయ సమయప్ప. ఇదే 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 చూపి మచ్చా మచ్చా. ఇదే పండగ ఎంజాయ్ పండగ ఎంజాయ్ సమీ పండగ ఎంజాయ్ పండగ ఎంజాయ్. ఎలా అయితే హౌస్ రీకన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చలో పనిలో పని అని చెప్పేసి మన ఇంటి ఎదురు ఉండే ప్లేస్ లో కూడా కాంపౌండ్ కట్టేపించి మన కార్లు పార్కింగ్ అని ఎదురు కాంపౌండ్ అయితే కట్టేపించిండే. ఇంక మరి తర్వాత ఎందుకు తడుకోవాలని పనుల పని అయిపోట్టేసినాము. మన ఆల్టో కార్ ఒక్కటే ఎందుకుందని మన సబ్స్క్రైబర్స్ అందరికి డౌట్. అలాగే మన కొత్త న్యూ కార్ గురించి వ్లాగ్ తీయనంటున్నారు, కానీ దాని గురించి మీకు తర్వాత చెప్తాను. అది ఇప్పుడు కార్ అయితే షోరూమ్ లో ఉంది. ప్రస్తుతానికి హౌస్ చూద్దాము, ప్లస్ గని వెళ్తే ఎలా ఉందో చూద్దాము. ఆ తర్వాత బ్రీజా కార్ గురించి మాట్లాడుకుందాం. చలో మన హౌస్ ఎలా ఉందో చూసేయండి. గని శాండీ వాళ్ళకి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది దీనిలో మొత్తము. వాళ్ళకి ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ ఆడుకోవడానికి, అలాగే మనం షార్ట్ వీడియోస్ చేసే కూడా సూపర్ ఉంటుంది ప్లేస్ మాత్రం. ఓకే, లోపల మొత్తం ఎలా రెడీ అయిందో ఇప్పుడు చూసేయండి. చలో 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 చలో. మన యూట్యూబ్ ప్లే బటన్స్ అయితే మొత్తం ఇక్కడ పెట్టేసాము. గోల్డ్ ప్లే బటన్, తర్వాత మన సిల్వర్ ప్లే బటన్. ఎలా ఉందో మొత్తం కామెంట్ చేసేయండి మన వాళ్ళందరూ. హౌస్ కట్టేయాలంటే చాలా కష్టమే, ఎందుకంటే హౌస్ కట్టించే ఎత్తు మరి కబోర్డ్స్ అన్ని చేపించేది ఒక ఎత్తు. ఈ కబోర్డ్స్కే ఎక్కువ అవుతుంది. డైనింగ్ హాల్ ఉండిండే మొత్తం ఇదంతా డెక్లంతోనే చేపించిండే ఇంకొకటే సరే. ఎందుకంటే మన ఇల్లు కొద్దిగా చిన్నగా ఉంది కదా, ఇక్కడ బెడ్రూమ్ కానీ ఇది కానీ, కాబట్టి మనము సైజ్ పట్ చేస్తే కరెక్ట్ మనం ఈ సైజ్ ఈ రూమ్లో పడతాయని చెప్పి అన్నీ దీంతోనే చేపించిండే. ఇది కానీ ప్లస్ తర్వాత మన డైనింగ్ టేబుల్ కానీ ఇక్కడే చేపించిండే. ఈ మన ఇంట్లోనే కబోర్డ్ దీనితో డెక్లం సీట్తో, ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఈ సైజ్ తగ్గట్టు సైజ్ తీసుకొని చేసిండే. మనకు బయట రెడీమేడ్గా మనకు సైజ్ కావాలంటే దొరకవు కదా, కాబట్టి ఇది కూడా కబోర్డ్తో అట్టే చేపించిండే. మొత్తానికైతే ఇలా అయింది మన హౌస్. ఎలా ఉండేది ఎలా మారిపోయింది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇంకా అలాగే గని శాండీ వాళ్ళు అయితే ఎప్పుడు ఇక్కడే పైనే ఉంటారు. మ్యాక్సిమం మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇక్కడ కిందికి వస్తారు, తర్వాత పైన ఉంటారు. నేను కూడా పైనే ఉంటాను కాబట్టి వాళ్ళకి ఏం భయం లేదు. చూద్దాం కాలు ఎట్టుందో చూద్దాం. ఆగు పైకి తల కింద పెట్టు. అది ఓకే, ఇవే అనమాట. ఇదే క్యాన్సర్ పంప్స్ అనుకొని చాలా భయపడిండే, కానీ క్యాన్సర్ పంప్స్ కాదంట. ఇది స్కిన్ అలర్జీ కింద వచ్చింది కాబట్టి వెళ్ళిపోతుంది అన్నారు. క్యాన్సర్ పంప్స్ కూడా ఇలాగే ఉంటాయి, అందుకు నీకు చాలా భయం వేసిండే. మాల్లో ఉన్నప్పుడు కూడా నేను చూసినాను, ఇంత లావ్ అయిండే. ఇది ఇంత లావ్ అయ్యి పైన బ్లడ్ అంతా గాయమైండే. చాలా భయపడిండే నేనైతే. ఇంకా ఈ శాండీతో కొట్లాడుకుంటా శాండీ పొల్లులు జూరుకునేది అంత గలీజ్ అయింది, ఇంత లావు అయ్యి చాలా భయపడిండే నేనైతే. కానీ దేవుడి వల్ల అయితే అది ఏమి కాలేదు, అంత తగ్గిపోతుంది ఇప్పుడు. బెటర్ కొద్దిగా అటుండు పోయి కొద్దిగా బెటర్ ఇప్పుడైతే ఏం కాలేదు. ట్యాబ్లెట్స్ కూడా వాడుతుండే తగ్గిపోతుంది అన్నారు. నేను క్యాన్సర్ పంప్స్ అనుకొని చాలా భయపడిండే. దుబ్బనైలా నీ అయ్యా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటుంటావు, సైలెంట్గా మాత్రం ఉండవు. ఏదో ఒకటి మంత్కి ఒకటి పెట్టుకుంటావు. దుబ్బనైలా ఎప్పకిటనలా ఇష్టమే చిన్నప్పటి నుంచి కలే. కానీ మనం అందరూ ఉండగా గనిగానికి ఏమీ కాదు. అయ్యా
పాప కొంచెం బయట ఎట్లా ఆడుకో ఇంకా ఆ చెప్పాలంతే బయట అంటే బయట కాదు ఈడ అట పడుకో బోర్లు పడుకో అటు పడుకోట అట పడుకోవై అట పడుకో తల కింది పెట్టు చెప్పిండే మాట అన్ని వింటావు కానీ ఇట అవన్నీ చేసుకుంటుంటావు. మరి తల ఎందుకు లేపినావు? నీకు తల ఎవరు లేపన్నారు గనిగా? ఈ దుబ్బోనికి అయితే ఇల్లు మొత్తము ఎక్కడైనా తిరగొచ్చు. శాండీకి అయితే పర్మిషన్ లేదు. ఎందుకంటే శాండీకి పర్మిషన్ ఇచ్చినామంటే మొత్తం పీకేసి చిల్లర బల్లర్ చేసేస్తాడు. గనిగాడైతే అట్లా సైలెంట్గా ఉంటాడు అనమాట. కాబట్టి గనిగానికి అయితే ఎక్కడైనా తిరగొచ్చు. శాండీకి అయితే పర్మిషన్ వస్తాదిరా, నాకేదో ఒక రోజు పర్మిషన్ వస్తుంది ఇల్లంతా తిరిగికి కదా చార్లీ. ప్రస్తుతానికి ఇప్పుడు చార్లీ పాడుకుందాం. ఏ బనానా స్వీట్ బనానా వెరీ వెరీ స్వీట్ బనానా. ఏ చార్లీ ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఎప్పుడు వస్తావమ్మా బొమ్మ? జుంగు చాలే యాపిల్ స్వీట్ యాపిల్ వెరీ వెరీ స్వీట్ యాపిల్. కొత్త పాటలు బలున్నాయి కదా. మీరు ట్యూన్ పెట్టుకోవాలంటే శాండీ అని టైప్ చేసి కామెంట్ చేయండి, ట్యూన్ వస్తుంది. దీపం కాలుతుంది. గడిపేసిరి. అప్పుడప్పుడు ఇట్లా జరుగుతున్నట్టు. అప్పుడప్పుడు ఏంది శాండీ వల్ల రోజు జరుగుతుంది ఒకటి ఇట్లాంటిది. కత్తికి లక్ష్మి ఆగే చార్లీ, ఎప్పుడు చూసినా భయపడుతూనే ఉంటావు. రొంచే ఆడుకోయే, నాతో కాలు జోమెక్కినాయి. 2 నెలల నుంచి బయటికి రాలేదు. లే ఆడుకోయే తిక్కదాన, రొంచే ఆడుకోయే చార్లీ, ప్లీజ్ ఆడుకోయే, ప్లీజ్. అక్క తిక్కలచ్చమక్క, నన్ను వదిలేయక్క. మేము కుక్కలతో ఆడుకుంటాం గానీ నీలాంటి బర్రెలతో ఆడుకోలేమక్క. ప్లీజ్ అక్క వదిలేయండి. దానికైతే మన హౌస్ ఇంత దాకా పూర్తి అయిపోయింది. ఇదంతా మొత్తం ఇలా కింద హౌస్ ఇలా రీకన్స్ట్రక్షన్ చేయించిన అంటే ఇదంతటికి మీ కారణమే. మీ సపోర్ట్ లేకుంటే ఇదంతా నేను చేయకపోయిండే. మీ సపోర్ట్ వల్లే ఇదంతా చేసిన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అదే విధంగా ఇంకా గనిగానికి ఆ లెగ్ కింద లావ్ అయిందా, ఎందుకు మనకి ఆ డస్ట్ మరి బయటికి తోలిపోతే మనం డస్ట్ పడుతుంది కదా లెగ్ పైన. ఆ డస్ట్ పడి ప్లస్ మరి గలీజ్ అవుతుంది, ఇంకా గాయం ఇంకా గలీజ్ అవుతుంది అని చెప్పి ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఈ దుబ్బోని అని చెప్పి నేను వీడియోస్ కూడా సరిగ్గా తీయలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్. అలాగే వచ్చేసి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలని, కానీ అది కుదరటం లేదు ఎప్పుడు వెళ్ళాలని. గోవా ట్రిప్, బెంగళూరు ట్రిప్ అయితే ట్రావెల్ చేసినాము గని శాండీ వాళ్ళతో. ఆ వీడియోస్ కూడా సక్సెస్ అయినాయి, చాలా బాగా సక్సెస్ చేశారు. శాండీతో ఫన్ కూడా చేశాము. కానీ పర్మనెంట్గా అక్కడ వెళ్ళి అక్కడ ఉండే ప్లేసెస్ చూపించి శాండీతో డిఫరెంట్గా ఇంకా మిమ్మల్ని నవ్వించేంత ఫన్ చేయాలని నాకు ఒక ఆశ ఉంది. అది ఆ శాండీతో వెళ్ళి ఆ డిఫరెంట్గా ఫన్ చేసి అది ఇంత ప్లేస్ని చూపించాలా శాండీ వాయిస్తో ప్లస్ నేను మొత్తం అంటే చూపించాలని ఎంత ఆశ ఉంది. కానీ అది ధైర్యం చేయలేక దాంట్లో పోలేకపోతున్నాను. మీ సపోర్ట్ ఇంకా నాకు ఎక్కువ కావాలి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మీ సపోర్టే నా ధైర్యము. మీ సపోర్ట్ వచ్చిందంటే ఆ ధైర్యం తెచ్చుకొని ఆ ప్లాన్ అయితే మంచిగా సక్సెస్ చేసి మిమ్మల్ని అందరు నవ్విస్తాను. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు ఇంకా ఎక్కువ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. గని శాండీ వాళ్ళ హెల్త్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మంచి వీడియోస్ చేస్తూనే ఉందాం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. దుబ్బడా బాయ్ చెప్పడా.